ఆహ్, చంద్రబాబు గారు తాజాగా మరొక్కసారి అసంతృప్తి వ్యక్తం చేసేశారు. ఎవరి మీద అంటే సెక్రటరీల మీద. ఐఏఎస్‌లు ఎవరైతే ఐఏఎస్‌లు కాకుండా సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి అంటే సెక్రటేరియట్ అంటే మామూలు ఈ గ్రామ, వార్డు సచివాలయాలు కాదు. మెయిన్ సెక్రటేరియట్‌లో డిపార్ట్‌మెంట్‌కో సెక్రటరీ ఉంటారు. వాళ్ళే ఫైల్ మీదన తొందరగా క్లియర్ చేయాలి. ఆ ఫైల్ మీదన వాళ్ళదైనటువంటి బాణీ రాయాలి. వాళ్ళ మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు వ్యక్తం చేశారు? అసలు లాజిక్ అక్కడే ఉంది. ఏంటయ్యా అసలు లాజిక్ అంటే, ఇదివరకటి రోజుల్లో ప్రభుత్వం ఏం చెప్తే అది చేసేసేవాళ్ళు. కానీ జగన్ టైంలో అట్లా చేసినటువంటి అధికారుల మీద కేసులు పెట్టారు. జైళ్ళకెళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. ఐఏఎస్‌లైనా, ఐపీఎస్‌లైనా ఇప్పుడు ఎవరికాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఎందుకు మనం ఎందుకు ఇప్పుడు గత్యంతరం లేదు. మనం ఏదో పోస్ట్‌లో కొన్ని రోజులన్నా ఎంజాయ్ చేద్దాంలే అనుకునేవాళ్ళు పూర్తి లాయల్టీ ప్రదర్శిస్తూ రాజకీయ పార్టీ కార్యకర్తలాగానే ప్రవర్తిస్తున్నారు. మిగతా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వం మారితే రేపు పొద్దున వాళ్ళు జైలుకెందుకెళ్ళాలి? అందుకని డైరెక్ట్‌గా రాసి పడేస్తున్నారు ఫైల్ మీదన. ఇది ఇది తప్పు, ఇది ఒప్పు అని. అది ప్రభుత్వానికి ఇబ్బంది. అది ఎందుకు అప్పుడు ప్రభుత్వం ఓన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక అధికారి దీనివల్ల మనకు ప్రభుత్వానికి నష్టమని దాని మీద రాస్తే, కాదు అయినా సరే ఇవ్వండి అని మినిస్టర్ రాస్తే, రేపు పొద్దున మినిస్టర్‌కి శిక్ష పడుద్ది. ప్రభుత్వం జవాబుదారీ అవుతది. క్యాబినెట్ జవాబుదారీ అవుతది. అలా రాయకుండా చెయ్యాలన్నటువంటి ఒక ప్రయత్నం నడుస్తున్నట్టు కనబడుతుంది.